హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది నల్లేరు పచ్చడి అండి. నల్లేరు పచ్చడి మీరు ఎప్పుడైనా చేశారా? ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఇది నల్లేరండి. ఒక చిన్న ముక్క పెట్టినా కానీ చెట్టు వస్తుంది. నల్లేరు తెంపేటప్పుడు చేతికి ఆయిల్ రుద్దుకొని మరీ తెంపాలండి, లేకపోతే దురద వస్తుంది. చాలా జాగ్రత్తగా తెంపాలి. 4 వైపులా పీల్ చేశాను. ఈ నల్లేరు ముక్కల్ని ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు అయితే ముందుగా వేయించి పెట్టుకున్నాను. ఇంకా అదే కడాయిలో ఈ నల్లేరు ముక్కల్ని ఇలా కట్ చేసి వేశాను. ఇంత పొడవుగా వేయొద్దండి, కొంచెం సగాన్ని కట్ చేసి వేసుకోండి మీరు. నేను ఫస్ట్ టైం కాబట్టి ఇలా వేశాను. ఇలా వేస్తే ఏమవుతుందంటే మనం మిక్సీ పట్టేటప్పుడు అంత పీచుగా వచ్చిందండి నాకైతే. అందుకనే మీకు చెప్తున్నాను. కొంచెం చింతపండు అయితే ముందుగా కడిగి ఇలా నానబెట్టాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలైతే వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు. ఇంకా ఇందులోనే కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు, ఇలా ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే అప్పుడప్పుడు ఇలా వేస్తాను, అలా వేస్తాను. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇంకా మనం మిక్సీ పట్టేటప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. చింతపండునైతే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అలా పైన వేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో నువ్వులు, వెల్లుల్లి, ఇంకా ఎండుమిరపకాయలు వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని దీన్నైతే ముందుగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో ఈ నల్లేరు కాడలైతే వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. నేనైతే 2 సార్లు పట్టాను. ఇలా పొడవుగా కాకుండా కొంచెం మధ్యలోకి కట్ చేసి వేసుకోండి మీరైతే, ఎందుకంటే నేను మిక్సీ పట్టేటప్పుడు పీచుగా వచ్చింది. ఆ తర్వాత ఈ పచ్చడికి అయితే నేను పోపు చేశాను. పోపు చేస్తేనే బాగుంటుందండి ఏ పచ్చడికైనా. కాకపోతే ఆయిల్ ఎక్కువ వద్దనుకుంటే మనం పోపు వేయకుండా తినొచ్చు. లాస్ట్లో ఇంకా బౌల్లో వేసిన తర్వాత పోపు చేసిన పాత్రలోనే నేనైతే కొంచెం అన్నం వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దామని ఇలా అయితే కలుపుకున్నానండి. మనం మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు ఇంకా లాస్ట్లో మనం పచ్చడి పెట్టిన గిన్నె కానీ బేసిన్ కానీ ఉంటుంది కదండి, అందులో అన్నం వేసి ఇంటిల్లిపాది తినేవాళ్ళమండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అయితే నేను కూడా ఇలాగే ఈ పోపు వేసిన పచ్చడి ఫ్రై ప్యాన్లో కొంచెం వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను తింటుంటే మా మనవరాలు కూడా అడిగింది, తనకు కూడా పెట్టాను. ఇంకా మా మనవడు కూడా వచ్చి అడుగుతున్నాడు వాళ్ళ అక్కని. చూడండి, మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ నల్లేరు పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకని ప్రతి ఒక్కరూ పచ్చడి చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇంట్లో కూడా చెట్టు పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకనే ఇంట్లో ప్రతి ఒక్కరూ నల్లేరు చెట్టు అయితే పెట్టుకోండి. చూడు బాగుందా? తమ్ముడేమో శ్రీయాన బాగుందా? ఏం పచ్చడి? ఇది చూడు, నల్లేరు పచ్చడి బాగుందా? మా మనవరాలు అస్సలు తినదు, ఇదైతే తిన్నది. పిల్లలకు మనం వండిన వంటకాలన్నీ ఇలా చిన్నప్పటి నుండే అలవాటు చేయాలండి. ఇలా ఫ్రై ప్యాన్లో కాకుండా బౌల్లో కల్పిస్తానంటే అస్సలు వినలేదండి. నేనేదో టేస్ట్ చేద్దామని తింటుంటే మా మనవరాలు కూడా అలాగే తిన్నది. ఆ తర్వాత ఇంకా బౌల్లో పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూడు చూడు ఎలా ఉంది పచ్చడి? బాగుందా? సూపర్ ఉందా? ఇంకా కావాలా? ఇంకా అమ్మని పెట్టమను. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. శ్రీయానా ఇది చూడు, ఏం పచ్చడి అది? పచ్చడి, నల్లేరు పచ్చడి. నల్లేరు పచ్చడి. చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు చేసుకోండి. ఇది తెచ్చుకోండి. ఇది చూడు, తిను. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ ఛానల్. అమ్మమ్మ ఛానల్. థ్యాంక్ యూ. తిను. బాయ్ బాయ్. Bye bye.